కమిన్స్ నాయకత్వంలో ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ బెటర్ రిజల్ట్స్ ఇస్తారు. ఈసారి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అంటే ఇప్పుడు ఎస్ఆర్హెచ్ లాగే కెప్టెన్సీని మార్చినట్టు మరొకటి ముంబై ఇండియన్స్. సో నిజంగా ఇది హార్దిక్ పాండ్యాకు ఒక అవకాశం అనుకోవచ్చా, లేదంటే అతనికి ప్రెషర్ పెంచేటువంటి అవకాశం అనుకోవచ్చా? నిజంగా ఏంటి సార్ హార్దిక్ పాండ్యాకు సంబంధించి ఎలా ఉండబోతుందంట? ప్రెషర్ డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు మనం గతంలో చూసాం ధోని స్థానంలో ఎప్పుడైతే రిషబ్ పంత్ వచ్చాడో, రిషబ్ పంత్ ఒక క్యాచ్ మిస్ చేసినా, కీపింగ్ సరిగ్గా చేయకపోయినా స్పెక్టర్స్ ధోని అని అరిచేవారు. సో ఆ రకంగా 5 సార్లు 5 టైటిల్స్ ముంబైకి గెలిచిపెట్టిన రోహిత్ శర్మని తప్పించి కొంచెం అన్సెరమోనియస్గా హార్దిక్ పాండ్యాని క్యాప్టెన్ చేయడం అనేది మనం చూసాం. దీనివల్ల డెఫినెట్గా కొంత నెగిటివిటీ క్రియేట్ అయింది. హార్దిక్ పాండ్యాకి చాలామంది వ్యతిరేకంగా తయారయ్యారు. సో వాళ్ళని ప్రూవ్ చేయాలంటే హార్దిక్ పాండ్యా మంచి రిజల్ట్స్ ఇవ్వాలి. టీం మాత్రం అద్భుతంగా ఉంది. ముంబై ఇండియన్స్ టీం చాలా బాగుంది. ముఖ్యంగా వాళ్ళకి బుమ్రా తిరిగి రావడం కానీ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ లాంటి మంచి మంచి బ్యాట్స్మెన్ ఉన్నారు వాళ్ళకి. హార్దిక్ పాండ్యా మంచి బ్యాలెన్స్ కూడా ఇస్తారు. సో టీం అయితే బాగుంది. కానీ అక్కడ ప్రాబ్లం ఏంటంటే రోహిత్కి హార్దిక్ పాండ్యాకి మధ్య ఈక్వేషన్ ఎలా ఉంటుంది, అలాగే రోహిత్ తర్వాత క్యాప్టెన్సీ పైన ఆశలు పెట్టుకున్న బుమ్రా కానీ, సూర్యకుమార్ కానీ ఎంతవరకు హార్దిక్ పాండ్యాకి ఫుల్ సపోర్ట్ ఇస్తారు అనేది చూడాలి. టీమ్ ఆన్ పేపర్ చాలా బాగుంది, కానీ పర్ఫార్మెన్స్లో మరి ఈ టీంలో ఉన్న ఒక అసంతృప్తి అనండి, టీంలో ఉన్న కొంత డిస్ప్లెషర్ ఏమైనా రిఫ్లెక్ట్ అవుతుందని చూడాలి. సో హార్దిక్ పాండ్యాకి రియల్లీ పెద్ద టెస్ట్ అది. ఎందుకంటే ఇక్కడ కనుక అతను సక్సెస్ అయ్యి మళ్ళీ ఎలాగైతే గుజరాత్కి మంచి రిజల్ట్స్ ఇచ్చాడో ఇక్కడ కూడా ఇస్తే ఏంటంటే అతనికి నెక్స్ట్ స్టెప్ ఇండియా క్యాప్టెన్సీ అవుతుంది. సో అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు రిలీఫ్ అనుకోవచ్చు, లేదంటే ప్రెజర్ అనుకోవచ్చు, ప్రెజర్ నుంచి రిలీఫ్ అనుకోవచ్చు. మన రోహిత్ శర్మ ఇప్పుడు ఫ్రీ బాల్ అయిపోయాడు సార్. సో నిజంగా రోహిత్ ఫ్రీగా స్వేచ్ఛగా ఆడేటువంటి అవకాశాలు ఎంత మేరకు కనిపిస్తుంది? డెఫినెట్గా రోహిత్ ఇప్పుడు చాలా మంచి ఫామ్ చూపించే అవకాశం ఉంది. ఎందుకంటే అతను మంచి ఫామ్లో ఉన్నాడు కూడా. మనం వన్డే వరల్డ్ కప్లో చూసాము, తర్వాత రీసెంట్గా జరిగిన టెస్ట్ సిరీస్లో కూడా అతను చాలా మంచి బ్యాటింగ్ చేయడం చూసాము. మనం అగ్రెసివ్గా కూడా ఆడుతున్నాడు. రోహిత్ శర్మ ఏంటంటే ఇటీవల కాలంలో ఐపీఎల్లో అంత గొప్ప పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. సో ఈ సీజన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే దీని తర్వాత అతను ఇండియాని T20 వరల్డ్ కప్లో కూడా లీడ్ చేయాలి. కాబట్టి రోహిత్ శర్మ నుంచి చాలా బెటర్ పర్ఫార్మెన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక డిఫరెంట్ రోహిత్ శర్మని చూడొచ్చు వితౌట్ క్యాప్టెన్సీ. సో ఎప్పుడు మనము ఎక్కువ ఎగ్జైట్మెంట్ మాట్లాడుకునేది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గురించి.